బిడ్డలారా, అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని క్రిస్మస్ సాయంకాల ధ్యానాలకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి క్రిస్మస్ సీజన్ ప్రపంచం అంతటికీ పర్వదినాలు. ప్రపంచం సరిహద్దులు దాటుకుంటూ సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, భిన్న వ్యక్తులు అందరు కలిసి ఆరాధించే ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసునామంలో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గడిచిన నవంబర్ 24 సాయంకాలం క్రిస్మస్ ఆరాధన నుండి మళ్ళీ తిరిగి 2025 నవంబర్ 25వ తారీఖు క్రిస్మస్ ధ్యానాల వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మా మీదకి వచ్చిన ఎన్నో బాధలు, వ్యాధులు, మరణాలు తప్పించారు. కృతజ్ఞతలు. 2025 సంవత్సరం ప్రపంచమంతా నీ పాదం లేదా సాగిలపడి పూజించుటకు, నీవే నిజదేవుడు రక్షకుడని ప్రపంచమంతా ప్రణమిల్లి పూజించుటకు, ప్రార్థించుటకు, నీ రక్షణ వాక్యమని మీరు మానవుల రక్షణ కొరకు వచ్చిన కార్యం సాకారమవుతుంది. మమ్మల్ని కూడా పాత్రలుగా, పనిముట్లుగా వాడుటకు రూపొందిమ్మని, ఈ రాత్రి పాల్గొనే ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభువైన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కలిసి క్రిస్మస్ కీర్తనలు పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి వినరేయో నరులార, మొదటి కీర్తన. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 104వ కీర్తన. ఆంధ్ర క్రైస్తవ రివైవల్ ఫామ్లో 36వ కీర్తన. వినరేయో నరులారా, వేణుల కింపు మీరా, మనల రక్షింప క్రీస్తు అనుజావతారుడాయే. వినరే అనుదినమును దేవుని తనయుని పదవనజ బులు మనమున నిడికొనుచును. వినరేయో నరులారా, వేలుల కింపు మీరా, మనల రక్షింప క్రీస్తు అనుజావతారుడాయే. వినరే నరరూపు భూని ఘోరా, నరకుల దారమని, దురితము బాపు దొడ్డ దొరయౌ మరియావర పుత్రు, కరమరుదగు కల్వరి గిరిధరి కరిగిరయంబున ప్రభు కరుణ కనరే. వినరేయో నారులారా, వేణుల కింపు మీరా, మనల రక్షింప క్రీస్తు అనుజావతారుడాయే. వినరే ఆనందమైన మోక్ష అందరి తీయ దీక్ష, భూని తనమేని సిలువ ప్రాణునచి మృతి పొందెను. దీనదయ పరుడైన మహాత్ముడు జానుగయాగం సలిపిన తెరంగిది. వినరేయో నారులారా, వేణుల కింపు మీరా, మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడా.
వీనరే పొందు గోరిన వారి వింద పరమోపకారి ఎందారెందారి పరమ నంద పదమందగజేసెను అందమునంత పొంది సురాక్తము చిందెను భక్తులడెందము గుండగా వినరేయో నారులారా ఏడులకింపు మీరా మనలార క్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీనారే ఇలమాయ పాదులమాని ఇతడే సద్గురుడాని తలపోసి చూచి మతిని చలభక్తిని గొలిచిన వానికి నిలజనులకు ములనలరెడుదని కులకందని సుఖములు మరి యొసగును వినరేయో నారులారా వీనుల కింపు మీరా మనలారక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీనరే ఇలమాయ వాదులమాని ఇతడి సద్గురుడాని తలపోసి చూచి మతిని చలభక్తిని గొలిచిన వానికి నిలజనులకు ములనలరెడుదని కులకందని సుఖములు యొసగును వినరేయో నారులారా వీనుల కింపు మీరా మనలారక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీనరే దురితము లణపవచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగ జన బిర బిర మనమా కరుణ శరణిది చరణమే శరణని ఓదము వినరేయో నారులారా వీనుల కింపు మీరా మనలారక్షింప క్రీస్తు మనుజావతారుడాయే వీనారే. వీలున్న వారు లేచి నిల్చుంటే ఆరాధన క్రమాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆవే. ప్రభువా మమ్మల్ని కనికరింపును, క్రీస్తు మమ్మల్ని కనికరింపును, ప్రభువా మమ్మల్ని కనికరింపును. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముతున్నాం. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్ముతున్నాం. ఈయన పరిశుద్ధాత్మ గర్భము ధరించింది, కన్యైన వారికి పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యలోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నారు. ఆమేన్.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 113వ కీర్తన ఇరవైల ఫామ్లో 40వ కీర్తన. సంతోషించుడి అందరూ నాతో. తిరిగి అందరం సంతోషిద్దాం. సంతోషించుడి అందరూ నాతో, సంతోషించండి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి, నాతో సంతోషించండి. అంధకారమయమైన భూమిన ద్యంతము వెలిగింప, దాని ఆవేశము తొలగింప, వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుండై, నీచే ప్రకాశంబు కాననందకారంబు తొలగ ప్రకాశించెను లేండు, మీరు ప్రకాశింపను రండు. మానవులను సంతోషపరచనై మహిని అవతరించే, భక్తుల మనము సంతసించే, మిన్ను నుండి సంతోషాదయము దిగుల ప్రకాశించే, హృదయము దగుల ప్రకాశించే, పున్ను చేయబడిన వాగ్దాతము తిన్నగ నెరవేరే, భక్తుల కన్నులాశ తీరే, ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను కలసి కొని నాతో పాడుచును, పీతరి దూరస్తులకి వార్తను ఏ తీరుగనైనా తెలుపగా తుడపడవలెను. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను, చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము, చూపుదమా పదము. సంతోషించుడి అందరూ నాతో, సంతోషించండి, ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి, నాతో సంతోషించండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు. జార్జి గారు చదువుతారా? సువార్త పాఠం మత్తయి పాత నిబంధన చదువుకుందాం. ముందు మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-5 వచనాలు జార్జి గారు చదువుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు. నాలుగవ అధ్యాయం 1-5 వచనాలు జార్జి గారు. తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 19-23 వచనాలు. మాణిక్యరావు ఉన్నాడా లేడా? కృపమ్మ మేడం గారు చదువుతారా? జార్జి గారు మొదలుపెట్టి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1-5 వచనాలు జార్జి గారు చదువుతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు కృపమ్మ మేడం గారు చదువుతారు. వందనాలు సార్. నమస్కారం. నాలుగో అధ్యాయం 1 నుంచి 5 రాయబడింది. అంత్యదినములో యెహోవా మందిర పర్వతము
పర్వతమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తవలగా ప్రవాసం వచ్చినట్టు జనులు దానిలోనికి వచ్చి కాబట్టి ఆ కాలమున అన్యజనులు ఉదయకులు వచ్చి తీరులో నుండి ధర్మశాస్త్రమును ఇస్రాయేలులో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళు యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెలుగుమడదు. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించు. మనము ఆయన త్రోవలో నడుచుకుందాం. ఆయన మధ్యవర్తి అనేక జన్మలకు న్యాయం తీర్చును. దూరమును నివసించు పొలం గల అన్యజనులకు వారు తమ ఖడ్గములను నాగటి నక్కలుగాను తమ ఈటలను మత్తులుగాను సాగబడుతుంది. జనముల మీదకి జనము తత్వము ఎత్తుగా నేర్చుకుందా జనులు ఇక మానివేశారు. ఎవరి భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరపు చెట్టు కిందను కూర్చున్నాం. సైన్యులకు అధిపతి యొక్క యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనమును తమ తమ దేవతల నామము స్మరిస్తూ నడుచుకుంటారు. మనమైతే మన దేవుడైన యాకోబు నామమును ఎల్లప్పుడూ ప్రచురించుకుంటాం. ఈ వాక్యం ఎంత పర్యాప్తం. జార్జి గారికి వందనాలు. మత్తయి సువార్త 2:19-23 వచనాలు కృపమ్మ మేడం గారు చదువుతారు. కృపమ్మ మేడం గారు ఉన్నారా? మత్తయి సువార్త 2:19-23 వచ్చిన ఆన్ అవట్లేదా? హలో కృపమ్మ గారు, ఇప్పుడు వినపడింది చూడు. చెప్పు. మత్తయి సువార్త 2:19-23. ఇక్కడ ఫుల్ గా పెట్టాము సౌండ్. మామూలు విడిగా ప్రసంగం వినపడుతుందా? 2:19-18. అబ్బో, 2:19-23. చెప్పిన వాక్య పాఠం మత్తయి సువార్త 2:19-20 వచనాలు చదువుకుందాం. 23. ఏ రోజు సరిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. అంతవరకేగా? 23 వరకు. అసలు వినపడతలేదయ్యా. 23 వచ్చిన వరకు. 23 వచ్చిన వరకు. ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళము. శిశువు ప్రాణం తీసి వస్తుండేవారు చనిపోదురని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చెను. అయితే ఆర్కేలాయును తన తండ్రి అయిన హేరోతునకు ప్రతిగా యోధా దేశమును ఏడుచున్నాడని విని అక్కడికి వెరచిరి. స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి జనము నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేతు అనబడిన ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఎలాగూ జరిగేను. దైవగ్రంథం చదివిన కృపమ్మ గారికి వందనాలు. వందనాలయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది క్లియర్గా వినపడుతుంది కదండి అందరికీ? పరిశుద్ధుడు అయిన తండ్రి, గడిచిన 2024 క్రిస్మస్ సాయంకాల ధ్యానాల్లో మీరు తొలి దినం నుండి ఇప్పటి వరకు మాకు సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి మాకు వచ్చిన అనేక ఆపదలు వ్యాధి బాధలు తప్పించి మరణం తప్పించి క్షేమంగా ఉంచారు. కృతజ్ఞతలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుటకు ఈ క్రిస్మస్ యొక్క ఆవశ్యకతను
క్రీస్తు లోకానికి రక్షకుడిగా వచ్చిన ప్రాముఖ్య ఉద్దేశం బిడ్డలకు బోధించడానికి తగిన శక్తినిమ్మని ఆయన ఈ వాక్య అధ్యయన ఆశీర్వాదాలు బిడ్డలు పొందాలని ఆయన మాట్లాడటం కలుపు నాకు జ్ఞానమునిమ్మని వినగలిగే చెవి గ్రహించగలిగే మనసునిమ్మని ప్రభు అయిన యేసు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రభునందు ప్రియమైన వాళ్ళారా అందరికీ మాకు వినిపిస్తుంది సార్. ఓకే, ఆ ఫోన్ కొంచెం సౌండ్ పెంచుకోవాలి. సరే సార్, వినిపిస్తుంది. ఓకే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి 2024 క్రిస్మస్ సాయంకాల ధ్యానంలో నుండి మళ్ళీ 2025 క్రిస్మస్ ధ్యానాల్లోకి ప్రవేశించాం. మరి ఈ సంవత్సరం పాటు మన జీవితాల్లో ఒడిదుడుకులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆప్తులను కోల్పోయిన వాళ్ళు కావచ్చు, రకరకాల పరిస్థితుల్లో గుండా దేవుడు ఈరోజు మళ్ళీ క్రిస్మస్ ధ్యానాల్లో మనల్ని సజీవులు గుంచాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఈ 2 పాఠ్య భాగాల్లో మనకి ఇవ్వబడిన సోదరుడు మాణిక్యరావు రాసిన ఈ భాగాల్లో పాత నిబంధన 5వ అధ్యాయం అంటే మీకా గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన మధ్యవర్తి అయి వస్తాడని వ్రాయబడి ఉంది. మధ్యవర్తి కింద ఆయనను ప్రస్తావించాడు. అంటే దేవునికి మానవులకి మధ్యవర్తిగా క్రీస్తు వస్తాడు అని. సువార్త పాఠంలో అతను నజరేయుడని పిలువబడ్డాడు. నజరేయుడు అని ఆయన పేరు. ఇప్పటికీ మనం ప్రార్థించే సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అని ప్రార్థిస్తాం. తర్వాత యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన తల మీద వ్రాసిన విలాపం ఏంటంటే విలాసం. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు యూదుల రాజు అని. కాబట్టి ఆయన నజరేయుడని పిలువబడ్డాడు. వాస్తవంగా జన్మస్థలం బెత్లెహేం, కానీ ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు. ఇక ఈరోజు మనకి ఇవ్వబడ్డ అంశంగా కూడా మధ్యవర్తి అనే ఒక టైటిల్ ఈరోజు మనకి ఇవ్వబడింది. మధ్యవర్తి, మీడియేటర్. ఇది మనం వాడే పదం చాలా తప్పు, కానీ ఈ పదం బైబిల్ నందు కనబడటం చాలా అరుదుగా కనపడుతుంది. మీడియేటర్ అనే పదం యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 33లో యోబు తొలిసారి ఈ పదాన్ని దేనికి వాడాడంటే తనకు న్యాయం తీర్చమని అడగటానికి వాడాడు. 9వ అధ్యాయం 33వ వచనంలో యోబు తొలుత ఈ పదాన్ని వాడాడు. నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. ఏమన్నాడంటే, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఏ ఇద్దరు అంటే ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి, యోబు చాలా శ్రమల్లో ఉన్నాడు. స్నేహితులు అందరు దూరం అయ్యారు, భార్య కూడా. కాబట్టి మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి ఒకటి దేవుడు, మానవుడు. రెండవది సాతాను యోబును బాగా శోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ యోబు మధ్యవర్తి కోసం విజ్ఞాపన చేశాడు. యోబు విమోచకుడు గురించి కూడా ప్రార్థన చేశాడు. నాకు ఒక విమోచకుడు ఉన్నాడని, తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు అని 19వ అధ్యాయం 25వ వచనంలో నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచాను, నేను పెరుగుదును, శరీరం చీకిపోయిన తర్వాత నేను చూస్తాను అంటే పునరుద్ధానాన్ని గురించి ముందే ప్రస్తావించాడు. యోబు గ్రంథంలో ఈ ప్రాముఖ్యమైన ఉద్దేశాలు మనం గమనించగలం. అయితే న్యాయం గురించి మాట్లాడాడు. ఇక క్రొత్త నిబంధనకు వస్తే మోషేను గురించిన ప్రస్తావన ఉంది. మోషే గురించి గలతీ పత్రికలో 3వ అధ్యాయం 19-20 వచనాల్లో మధ్యవర్తి అనే పదాన్ని మోషే దేవునికి ఆనాడు ఇశ్రాయేలుకు మధ్య ఇంటర్సెసరీ ప్రేయర్స్, విజ్ఞాపన ప్రార్థనలు చేశాడు. ఈ గలతీ పత్రికలో మరి పౌలు గారు పాత నిబంధన పండితుడు కదా, మరి ఏ ఉద్దేశంతో ఇక్కడ రాశారు? 3వ అధ్యాయం 19-20 వచనాలు నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవరికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమణ బట్టి దానికి తరువాత ఇయ్యబడిను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడిను. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం. ఇది దేవదూతల ద్వారా ఇవ్వబడ్డది, మధ్యవర్తి ద్వారా ఇవ్వబడ్డది అని.
మోషే తీసుకున్నాడు, దేవుని పక్షాన దేవదూతలు ఇచ్చాడు. ఇది ఇక్కడ ప్రస్తావించాడు. ఇక 20వ వచనంలో కూడా మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానంకు విరోధమైందా? కాబట్టి మోషే ఇశ్రాయేలీలకి ఇచ్చినటువంటి, అంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు ఐగుప్తు యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మత విధానాలకు బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు జీవం కలిగిన దేవునితో నడుస్తున్నారు. ఇక జీవించాల్సిందంతా ఆ దేవునితోనే. ఏది, ఎర్ర సముద్రం దాటిన తర్వాత 40 సంవత్సరాలు కానాను యాత్ర, వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత. అందుకనే మీకు యెహోషువ 24లో అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారని మరొకసారి ప్రశ్న ఎత్తాడు. మీరు ఎవరిని సేవిస్తారు? నది అద్దరిన, నది అంటే ఎర్ర సముద్రం అవతల. మీ పితరులు సేవించిన దేవుని సేవిస్తారా, ఈ దేవుని సేవిస్తారని అని ఆయన ఒక అడుగు ముందుకేసి, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తామని ఇక్కడ ప్రస్తావిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రాముఖ్యంగా క్రీస్తుని గురించి తిమోతి పత్రికలో పౌలు గారు రాస్తాడు. తిమోతికి రాసిన, అంటే క్రీస్తు మధ్యవర్తి అని. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను మధ్యవర్తికి ఇవ్వబడిన కొన్ని ప్రాముఖ్యమైన భాగాలు మీ ముందు ఉంచాలని నేను తలుస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ తీస్తున్నారా, ఎవరు కూర్చున్నారా? ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొందవలన సత్యం గురించి అనుభవ జ్ఞానం పొంది ఉండాలని. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే. ఆదికాండం, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో తప్ప వేరొక దేవుడు లేడు. మొదటి ఆజ్ఞ. దేవుడు ఒక్కడే. అదే సమయంలో దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నారు. యేసు క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఆయన మానవునిగానే వచ్చాడు. ఆయనకి సన్ ఆఫ్ మ్యాన్ అనే పేరుంది, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ డేవిడ్, సన్ ఆఫ్ అబ్రహాం అని. ఇప్పుడు ఆయన వచ్చింది, దైవ మానవుల బంధం తెగిపోయింది. ఏదైనా తోటలో దేవుడు తినొద్దని చెప్పిన వృక్షఫలాలు తిని ఆదాము అవ్వలు, లేదా అవ్వమ్మ ఆదాము దేవుణ్ణి ధిక్కరించారు, సాతానుతో జతకట్టారు. అందుని బట్టి దేవుడు ఏదైనా తోట నుంచి వాళ్ళని ఎలగొట్టి ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు. ఇప్పుడు దేవుడు అక్కడ, మానవులు ఇక్కడ. ఇక మనమంతా ఆదాము సంతానమే కదా. ఆ విరోధ భావంలోనే మనం ఉన్నాం. దేవునికి మానవులకి మధ్య లేదు రిలేషన్. తిరిగి ఆ రిలేషన్ని ఏర్పరచడానికే ఆయన నరునిగా, నరరూపు భూని ఘోర నరకులారమ్మని మానవుడిగానే వచ్చాడు. ఆయన ఏ ఇతర రూపాల్లో రాల. మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26. ఆయన వాస్తవంగా ఆత్మరూపి. ఆదికాండం 1వ అధ్యాయంలో అగాధ జలముల మీద ఆత్మ అల్లాడుతుంది. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి మానవుడు దేవుని రూపంలో చేయబడితే దేవుడే ఆత్మరూపాన్ని విడిచిపెట్టి మళ్ళీ మానవ రూపాన్ని తీసుకొని మానవుల మధ్యకు మధ్యవర్తిగా వచ్చినట్టుగా వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మధ్యవర్తిగా ప్రభు అయిన యేసుని ప్రస్తావించారు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా దీని గురించి కొంత బోధ ఉంది. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనానికి వెళ్తే ఇక్కడ కూడా కొంత బోధ ఉంది. 8:6లో ఏమి రాశాడు అంటే, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును నియమించిన వారి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అంటే యాజక పరిచర్య గురించిన ప్రస్తావన చెబుతూ ఈయన శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. మనకి 2 నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన లోపభూయిష్టమయ్యే కొత్త నిబంధన వచ్చింది. ఇంకో నిబంధన లేదు. ఆ కొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి. నిబంధన నియమాలతో కూడిన బంధం.
అంటే నిబంధన ఇద్దరు చేయాలి, లేదా రెండు రకాల వ్యక్తులు, రెండు రకాల గ్రూపులు, రెండు ప్రాంతాల ప్రజలు, రెండు దేశాల ప్రజలు. మరి వీళ్ళు ఈ నిబంధన చేయటానికి ఆయన వారికి మధ్యవర్తి అయి ఉన్నట్టు వ్రాయబడి ఉంది. ఇక 9వ అధ్యాయం 15వ వచనానికి వస్తే, ఇది హెబ్రీ పత్రిక, ఇక్కడ కూడా ప్రస్తావన ఉంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి, నేను ముందే చెప్పాను దీంట్లో లోపాలు ఉన్నాయి, అపరాధముల నుండి ఆ విమోచనము కలుగుటకై ఈయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానమును పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మత్తి ఎత్తియాడు. పాత నిబంధన ఆదాముతో చేసింది, ఇప్పుడు నూతన నిబంధన క్రీస్తు ద్వారా జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన సంబంధం, పాతది గతించను, సమస్తము మరి క్రొత్త వాయినని వ్రాయబడి ఉంది. 12:24 చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. బైబిల్ తెస్తున్నారా? ఇవి రాయబడి ఉంది. అంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి యేసునొద్దకు హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ హెబ్రీ పత్రిక అంటే అబ్రహాము పిల్లల్లో హీబ్రూ భాష మాట్లాడే హెబ్రీలు. అబ్రహాం పిల్లలంటే ఇస్సాకు కూడా వస్తాడు, ఇస్మాయిల్ కూడా వస్తాడు. ఈ నూతన నిబంధన కాలములో అత్యధిక క్రైస్తవులు హీబ్రూ క్రైస్తవులే, హెబ్రీ భాషలో యూదులే. అయితే వాళ్ళు తొలుత క్రైస్తవులు అయిన దినాల్లో ఎక్కువగా వాళ్ళ మత ఆచారాలు, ధర్మశాస్త్రం, సున్నత ఎక్కువగా ప్రస్తావించేవారు. పౌలు గారు వాటిని ఖండిస్తూ ఇక్కడ నూతన నిబంధన, నూతన జీవితాన్ని గురించి ఆవిష్కరిస్తూ ఇక్కడ చెప్పిన మాటలు, క్రొత్త నిబంధన మధ్యవర్తి యేసునందుకు హేబేలు కంటే శ్రేష్టముగా. పాత నిబంధనలో తొలి బలి హేబేలు అర్పించాడు కదా. హేబేలు అర్పణకి మరి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణ నిరాకరించాడు. ఆదికాండం 4వ అధ్యాయం. మరి శ్రేష్టమైన హతసాక్షి కదా ఆయన. మరి అతని కంటే శ్రేష్టమైన బలి అని ఎందుకు చెప్పాడంటే, హేబేలు రక్తం భూమి మీద పగ తీర్చుకోమని చెబుతారు. అయ్యా నన్ను చంపేశాడు, నన్ను చంపాడని పగ తీసుకోమని చెప్పి. హేబేలు కంటే క్రీస్తు రక్తం శ్రేష్టమైనది ఎందుకయింది? ఆదికాండం 4వ అధ్యాయంలో 10వ వచనం, నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నుండి నాకు మొర్రపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి తీసుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడి. మరి యేసుక్రీస్తు అర్పణ లేదా బలి దానికంటే ఎందుకు శ్రేష్టమైంది అంటే, మీకు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హేబేలు రక్తం కక్ష తీర్చుకోమంటే, పగ తీర్చుకోమంటే, యేసు రక్తం పాపాలు క్షమిస్తుంది. కాబట్టి అంతకంటే అది శ్రేష్టమైన బలిగా ఇక్కడ ప్రస్తావించారు. ఇక మధ్యవర్తి అనే ఈ కాన్సెప్ట్లో ఇద్దరి మధ్య వైరం, ఏ వైరం ఉంటే మధ్యలో ఉండి అది దిద్దాలి. ఇక్కడ ఏంటంటే దేవుడేమో పరిశుద్ధుడు, మానవుడేమో పాపం చేశాడు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. అక్కడేమో పరిశుద్ధుడు, ఇక్కడేమో పాపి. ఇప్పుడు ఇద్దరి మధ్య సఖ్యత దూరగాలంటే మానవుడు దేవుడై ఉండాలి, లేదా పరిశుద్ధుడై ఉండాలి. తనంతట అవగలడా? కాలేడు. కానీ దేవుడు ఏమన్నవ్వాలి? దేవుడు పాపి అయిన అవ్వాలి. అది ఎట్లా కుదిరిద్ది అంటే, ఇద్దరి మధ్య సఖ్యత కుదరాలంటే దేవుడు పాపి అయిన అయి ఉండాలి, మానవుడు దేవుడై పరిశుద్ధుడైన ఉండాలి. దేవుడు పాపి కాలేడు, మానవుడు దేవుడు కాలేడు. అందుకనే యేసు క్రీస్తే మానవ రూపాన్ని ధరించి, మరి పాప శరీర ఆకారం కదా, అది శరీరం పాపంతో నిండింది కదా. మరి యేసు క్రీస్తే మానవ రూపాన్ని ధరించి ఈ లోకానికి మనుషుగా వచ్చాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మానవుడే, ఏ పాపం చేయలేదు, పరిశుద్ధుడిగానే వచ్చాడు. కానీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు. అది ఆయన తన పాపాల కోసం కాదు,
లోక పాపాల కోసం. యోహాను సువార్త 1వ అధ్యాయం. కాబట్టి ఈ రాత్రి వేళ మధ్యవర్తి అంటే ఇద్దరి మధ్య గొప్ప భేదాన్ని తీసివేసి స్నేహాన్ని పెంచే వ్యక్తి. ఈ ఒక వ్యక్తి ఏమో హీన దశలో ఉన్న వ్యక్తి, మరొక వ్యక్తి ఏమో గొప్ప వ్యక్తి. గొప్ప వ్యక్తి దేవుడు, హీన దశ అంటే పాపం చేసిన వ్యక్తి హీన దశ. కాబట్టి ఈ హీన దశలో ఉన్న వ్యక్తిని ధనవంతుని హీన దశకు తీసుకురాలేము, ఈయనుడిని ధనవంతుని దశకు తీసుకెళ్ళి. కానీ ఇక్కడ ఈ దైవ గ్రంథంలో దేవుడే దీనుడై, ఫిలిప్పీ పత్రిక బాగా చెబుతాడు 2వ అధ్యాయం, ఆయన దేవుడై ఉండి కూడా దాసుని స్వరూపం, దేవుడు దాసుడయ్యాడు. కాబట్టి మానవులను మరి ఉద్ధరించడానికి, దైవ మానవుల బంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు మానవుడయ్యాడు, దాసుడయ్యాడు, శిష్యుల పాదాలు కూడా కడిగేశాడు. ఇక మధ్యవర్తి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు హీనుడు. దేవుడేమో దేవుడే, హీనుడు అంటే మానవుడు. దేవునికి హీనుడికి మధ్య స్నేహం కలగాలి అంటే ముందు హీనుడు పాపి అయిన వాడు పరిశుద్ధపరచబడాలి. వాడు పరిశుద్ధపరచబడ్డ తర్వాతే దైవ మానవుల సంబంధం. అదే కదా మరి పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం యోహాను 14లో, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండమన్నారు. కాబట్టి ఈ రాత్రి వేళ మధ్యవర్తి యొక్క పరిచర్యలో మరికొన్ని విశేషాలు తెలుసుకున్నాం. ఇక 2 ప్రాముఖ్య విషయాలు మీరు దృష్టి తీసుకురావాలి. ఒకటి ఏమిటంటే, మధ్యవర్తి చేసే పని ఏమిటంటే విజ్ఞాపన చేయటం. ఇది చాలా ముఖ్యం. విజ్ఞాపన అంటే బలహీనుడి పక్షాన బలవంతుడికి, పాపి పక్షాన పరిశుద్ధుడికి, నశించిపోయేవాని పక్షాన నిత్యం ఉండేవానికి. ఆయన దేవుడు, వీడు మానవుడు. కాబట్టి నిరంతరం విజ్ఞాపన చేయాలి. అది యేసు ప్రభువే. కాబట్టి దైవ మానవుల మధ్య మధ్యవర్తి ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్స్ అప్పుడప్పుడు చేస్తాం. దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు, దయగల ప్రభువా మా ప్రార్థన ఆలకించు. విజ్ఞాపన చేయటం, మానవుల యందు ఒకరి పక్షముగా మరొకరు విజ్ఞాపన చేయదు. మనకి దైవ గ్రంథంలో 1-2 ఉదాహరణలు గుర్తు చేయాలి. అదేమిటంటే, 1 సమూయేలు గ్రంథం 19:4లో దావీదు పక్షాన యోనాతాను సౌలు దగ్గరికి విజ్ఞాపన తీసుకెళ్తాడు. దావీదును చంపాలన్నది సౌలు ఉద్దేశం. దావీదు రాజుగా అవుతాడు బతికుంటే. యోనాతాను అనేది మంచి మిత్రుడు. అయితే దావీదు పక్షాన వెళ్ళి సౌలుకి విజ్ఞాపన చేస్తాడు, బతకనీయమని. కానీ వాడు వినడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేసిన వారిలో మీకు 1 వ్యక్తులు గుర్తొస్తారు. వారు ఎవరంటే, అబ్రహాము అబీమెలెకు పక్షాన ప్రార్థన చేస్తాడు. 26వ అధ్యాయం 7-17. అప్పుడు వారి దేశంలో రాజుగారి గృహంలో పనిచేసేవారి గర్భాలు తెరవబడి బిడ్డలు కన్నారని రాశాడు. అతని పక్షాన, అబీమెలెకు పక్షాన అబ్రహాం ప్రార్థన చేస్తాడు. అబీమెలెకు ఏం చేస్తాడు? అబ్రహాం భార్యను తీసుకెళ్తాడు. దేవుడు అర్ధరాత్రి కలలో ప్రత్యక్షమై చెబుతాడు, మర్యాదగా ఉన్నాడికి, లేకపోతే సంగతి ఉంది అని. సత్యదవు తెలుగు పదం. దెబ్బకు లేచాడు, అబ్రహాం భార్యను తీసుకెళ్ళి ఇస్తాడు. అప్పుడు ప్రేయర్ చేస్తే గర్భాలు తెరవబడ్డాయి. దానికంటే ముఖ్యమైనది ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము సొదొమ గొమొర్రా పక్షాన విజ్ఞాపన చేస్తాడు. 18వ అధ్యాయం. 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది కూడా. ఇక మరొకటి ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మోషే ఫరో నిమిత్తం, ఐగుప్తుల నిమిత్తం ఇశ్రాయేల్ కొరకు విజ్ఞాపన చేస్తాడు. అది నిర్గమాకాండం 9వ అధ్యాయం 20-23 వచనాలు, 10వ అధ్యాయం 17-14 వచనాలు, ఇశ్రాయేల్ కొరకు 17వ అధ్యాయం 11వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 18 వచనం. అంటే విజ్ఞాపన, ప్రజల పక్షాన, తమ కొరకు గాక ప్రజల పక్షాన విజ్ఞాపన చేయటం. 40 పగలు 40 రాత్రులు కొండ మీద ప్రసంగం ఉంటాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, 12వ అధ్యాయంలో సమూయేలు
ఇశ్రాయేల్ పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు. మిస్పాలో నీళ్లు చేది పూచి వీళ్ళు ద్రోహులయ్యారు, అన్య దేవతలను ఆరాధించి దేవుని కృపను పోగొట్టుకున్నారు. తిరిగి సమూయేలు ఆ అనుబంధాన్ని పెంచడానికి ఆయన ప్రార్థన చేస్తాడు. అందుకే అక్కడ అంటాడు 12వ అధ్యాయంలో, ప్రార్థన చేయకపోతే పాపం చేసినట్టు అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ప్రాముఖ్యంగా ఈ టెక్స్ట్ చాలా పెద్దది. ఏది మధ్యవర్తి అనేది చాలా పెద్దది. పైగా నేను ఒక వచ్చిన తీసుకొని చాలా రోజులు చెప్తాను. ఇంకా ముగించుకుందాం. దాంట్లో రెండవ భాగం ఏంటంటే మధ్యవర్తి దేవుని చిత్తం ప్రకటించడం, అది విజ్ఞాపన చేయటం. రెండవది దేవుని చిత్తము ప్రకటించటం. మానవులు స్వయంగా దేవుని చిత్తం కనుగొనటం అసాధ్యం, దేవుని చిత్తం చేయలేరు. పైగా మన పరలోక ప్రార్థనలో కూడా దేవుని చిత్తం ఉంది. చివరిలో రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము. వారి క్రియలు చెడ్డవిగా అయినందున వారు దేవుని చిత్తం ఏంటో ఇష్టమేంటో తెలుసుకోలేరు. అది బేతాళ జాన గారు మొదటి కీర్తనలో చాలా అద్భుతంగా చెబుతాడు. ఇప్పుడు 2 కీర్తనలు పాడుకున్నాం. ఒకటి పురుషోత్తమ చౌదరి వినరయ్యే నరులారు, రెండోది బేతాళ జాన గారు మన లూథరన్ చర్చిలో తొలితరం తెలుగు పాస్టర్ గారు. చాలా అద్భుతమైన కీర్తనలు కదా, సంతోషించి. ఎస్, ఇక్కడ మొదటి కీర్తనలో ఏమంటాడంటే, అన్ని కాలంలో ఉన్న యెహోవా అనే కీర్తన బేతాళ జాన గారు రాశారు. ఆయన అంటాడు, చాలా అద్భుతమైన భావం ఏంటంటే ఆ కీర్తనలో, కారుణ్య నిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరి శుద్ధుడవీవు, నేను పాపి నేను, సారాభాగ్యుడవీవు, జగత్తు నాకంటే దరిద్రుడే లేడు, ఏ రీతి స్తుతియంతు ఏ రీతి సేవింతు. ఎలా? నువ్వు నేను ఒకటి కాదు. కారుణ్య నిధి నీవు, కఠినాత్ముడను నేను, భూరి శుద్ధుడవీవు, పాపి నేను, సారాభాగ్యుడవీవు, జగతిలో నాకంటే దరిద్రుడే. ఏ రీతి స్తుతియంతు ఏ రీతి సేవింతు, నేరా మొన్నక ప్రోవా నెరనమ్మితి, అన్ని కాలంబులా నున్నాయోహోవని నిన్న తరంబాయో కన్నా తండ్రి. ఇక్కడ దేవుని చిత్తం మానవుడు చేయలేడు. అందుకే పరలోక ప్రాంతంలో దేవుడి చిత్తం, నీ చిత్తం చిత్తమని చెప్పబడింది. ఇశ్రాయేలీలకు దేవుని చిత్తమును తెలుపుటకై మోషేను దేవుడు మధ్యవర్తిగా పెట్టాడు. ఆయన మాటలు చెప్పటానికి, ఆయన ధర్మశాస్త్రం చెప్పటానికి, ఆయన ఆజ్ఞలు చెప్పటానికి దేవుని పక్షాన మోషే, మళ్ళీ ప్రజల పక్షాన మోషే కొండెక్కి ప్రార్థన చేస్తాడు. 2, దేవుని చిత్తం ప్రజలకు చెబుతాడు, ప్రజల విజ్ఞాపనలు దేవుడికి తెలియజేస్తాడు. అది మధ్యవర్తి ప్రార్థన అంటారు. దేవుని చిత్తం అక్కడ. ఇక్కడ అది నిర్గమాకాండ 20వ అధ్యాయం అంటే 10 ఆజ్ఞలు. ఆ తర్వాత ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 4, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం. బైబిల్ తీస్తున్నారా, ఎవరు కూర్చున్నారా? 8వ అధ్యాయం 4వ వచనం. ఎస్, 8:4 ఇస్తున్నారా బైబిల్? నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పించున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడయుడును. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయాలని చెప్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మధ్యవర్తిగా దేవుని చిత్తం చెప్పటం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చెప్తున్నారా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. 19వ వచనం, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. మిమ్మను గూర్చి 3 ఎస్, నేను 4 చదువుతున్నాను. 3వ అధ్యాయం 19-20 19వ వచనం ప్రారంభం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది
అతిక్రమములు బట్టి వారికి ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల చేత ఇయ్యబడిను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, కానీ ధర్మశాస్త్రం ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానములకు విరోధమైనదా అట్లా అనరాదు. ఇక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మానవులకి మధ్యవర్తి అసలు ప్రధాన యాజకుడు, అంటే తొలి యాజకుడు అహరోను. కానీ ఆ మధ్యవర్తి పాత్ర నిర్వహించట్లో ఆయన ఫెయిల్ అవుతాడు. తొలి యాజకుడే ఫెయిల్ అవుతాడు. 32వ అధ్యాయం నిర్గమాకాండంలో ఒక దూడను చేసి బలి అర్పిస్తే మోషే కింద జనులు తాగటానికి తినటానికి ఇష్టమైనట్టు చేస్తూ ఉంటాడు. పైన మోషేతోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆ కొండ మీద. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఆయన చెబుతాడు, వీళ్ళు కింద దూడం చేస్తారు. అక్కడ అల్లరి ఉండకూడదంటే ఇక్కడ అల్లరి చేస్తారు. అప్పుడు మోషే కోపం వచ్చేసి ఆ రాతి పలకలు ఇసిరేస్తాడు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మోషే లేనప్పుడు ప్రధాన యాజకుడైన అహరోను ప్రజల్ని మభ్యపెట్టాలి, అంటే కూర్చోబెట్టి చెప్పాలి. ఆ ప్రజలతో దేవుడి గురించి చెప్పి దేవుని వైపు మళ్ళించటంలో అహరోను ఫెయిల్ అయ్యాడు, తొలి యాజకుడు. అఫ్కోర్స్ ఈ రోజులో చాలామంది సేవకుల్ని దేవుని చిత్తం జరిగించడంలో ఫెయిల్ అవుతున్నాం. లేనిపోయింది మేము సూపర్ యూరియా డిఏపి అని అనలేము. అలా అనుకోవటం కూడా తప్పు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గమనించింది దేవుని చిత్తం జరిగించటంలో మరి ప్రవక్తలు, యాజకులు చాలా ఫెయిల్ అయ్యారు. మోషే తర్వాత చాలామంది. అయితే క్రీస్తు దేవుని చిత్తం చక్కగా చేశాడు. అది చెప్పి ముగిస్తాను. ఏమిటి? యేసుక్రీస్తే మధ్యవర్తిగా కొత్త నిబంధనను మనకు తెలుపుడుగా. 8వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడము. అది దేవుని చేత ఇచ్చించబడిన ప్రకారం ఈ యాజకులు పరలోకమందగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ 6వ వచనం కూడా చదువుతాం. ఏమంటున్నాడు? ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువగా వాగ్దానమును బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి. ఏ నిబంధన? అది శ్రేష్టమైన యాజకత్వం పొంది ఉన్నాడు. మొదటి నిబంధన కాదు, కొత్త నిబంధన. నిబంధన ఎందుకంటే దేవుని చిత్తం జరిగించడానికి. 9వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. 9:15 ఏమంటున్నాడు? ఆ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తం ఆయన కొత్త నిబంధనకు మధ్య అయ్యాడు. యేసు ప్రభు జస్ట్ మనుషులకి దేవునికి మానవ మధ్యవర్తి కాదు. మానవులు నశించక నిత్యరక్షణ పొందటానికి, నిత్యజీవం పొందటానికి, నిత్యానందంలో ఉండటానికి ఆయన ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు. ఆయన దేవుని చిత్తం జరిగించాడు. కాబట్టి క్రీస్తు మరి దేవుని చిత్తం స్పష్టంగా జరిగించిన వ్యక్తిగా ఇక్కడ కనబడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 12:24 హెబ్రీ పత్రిక 12:24 వచ్చిన చదువుతారు. ఏమంటున్నాడు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే శ్రేష్టముగా ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. మనం వచ్చింది యేసు దగ్గరికి. యేసు దగ్గరికి రావాలి. యేసు యొక్క మధ్యవర్తిత్వం ద్వారా వచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మరి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండబట్టి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 2025 సంవత్సరాల సుదీర్ఘ క్రిస్మస్ కాలాలు మరి ప్రపంచమంతా సరిహద్దులు దాటి, సంస్కృతులు దాటి, సంప్రదాయాలు దాటి, భాషలు దాటి ప్రజలందరినీ ఐక్యపరిచేది, ఒక చోట చేసేదే క్రిస్మస్. కానీ ఈ సంవత్సరం క్రిస్మస్ నైజీరియాలో రక్తం దారిలా ప్రవహిస్తుంది. 2 సంవత్సరాల క్రితం మణిపూర్లో కూడా ఆ బిడ్డలు క్రిస్మస్ బాధలు అనుభవించారు. ఒకవైపు సంతస క్రిస్మస్ జరుగుతూ ఉంది దేవదూతలతో,
మరొక వైపు సంతాప క్రిస్మస్ జరుగుతుంది. అంటే ఏడుతో బాధతో. యేసు ప్రభు పుట్టినందుకు హేరోదు క్రూరుడై కరాల నృత్యం 2 సంవత్సరాల పసిబిడ్డలను ప్రాణాలు తీసినప్పుడు ఒకవైపు క్రిస్మస్ ఆనందం, మరొక వైపు రామాలో అంగలార్పు. అదే జరుగుతుంది. రామాలో అంగలార్పు. ఆడ పిల్లలు చంపి క్రిస్మస్ జరపకుండా ఆపాడు హేరోదు, కానీ ఆపలేపాడు. పిల్లలు చంపాడు. అంటే యేసుప్రభుకి తొలుత త్యాగాలు చేసిన వాళ్ళు ఆ పిల్లలే వస్తారు, వాళ్ళ తల్లులు. మరి లేక కన్నవాళ్ళు కదా. అక్కడి నుంచి చూడండి, ప్రతి క్రిస్మస్ జరగకుండగా సాతాను ప్రణాళిక. అది ఎన్ని ప్రణాళికలు పెట్టినా సువార్త విస్తరిస్తుంది. దేవుడికి వందనాలు. అయితే మనం క్రీస్తుని ఎదుర్కొనటానికి 2 విషయాలు చెప్పాడు. ఒకటి నజరేయుడు స్వాత పాఠం, మీకా గ్రంథం మధ్యవర్తి. ఎంతోమంది ఈనాడు రక్షణ లేక చీకట్లు ఉన్నారు. వారందరూ కూడా రక్షించబడటానికి, మనం ఆత్మీయంగా బలపడి దేవుని పనికి పాత్రలుగా వాడబడటానికి మరి ఈ జూమ్ ద్వారా ఈ క్రిస్మస్ మొదటి దినాన్ని నేను దేవుని నామపేరట ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. రేపటి దినం మనకి వాక్యం అందించేవారు ఎస్ యెషయా గ్రంథం 6వ అధ్యాయం నేనున్నా సార్ అన్నట్ట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మా నిమిత్తం ఎవరు వెళ్తారంటే నేనున్నాను అంటాడు యెషయా. సరే, ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా మాణిక్యరావుని అడిగి ప్రసంగాలు రాయించుకొని చెప్పండి. ప్రసంగికులుగా దేవుని పనికి పాత్రలుగా మనం వాడబడాలా. మీ మాటలు కూడా పనిచేస్తాయి. ఇది డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్తుంది. ఇప్పుడు సెట్టింగ్లన్నీ మార్చాం. కొత్త కంప్యూటర్ ఈ అమ్మాయి జీవిక పంపిన సంవత్సరం అవుతుంది. నేను ఈ మధ్య మొదలుపెట్టాను. ఆ పాతదేమో దానంగా కానీ ప్రారంభం కాదు. తర్వాత ఇది డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్తుంది. ఈ ప్రసంగాలన్నీ ఇక మీరు కూడా చూసుకోవచ్చు స్వచ్ఛందంగా. ఎవరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, దయగల తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన మాసం నవంబర్ 24 నాయన క్రిస్మస్ ఆరాధనలు ప్రపంచ నలుమూలల ప్రారంభమయ్యాయి. ఆనాడు మీరు పుట్టినప్పుడు 2020 సంవత్సరాల క్రితం బెత్లెహేం, యోసేపు, మరియమ్మ, తూర్పు దేశపు జ్ఞానులు, పరలోకపు దూతలు, పొలాల్లో గొల్లలు వీళ్ళే నాయన. ఈనాడు ప్రపంచ నలుమూలల భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు అన్నీ దాటుకుంటూ ప్రపంచం అన్ని భాషల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు చక్కని ఆరాధన ప్రార్థన చేస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నైజీరియా బిడ్డలను దర్శించండి. ఉత్తర కొరియాలో క్రిస్మస్ జరపనీరు. అలాగే తండ్రి, తాలిబాన్ చర్యలో ఉన్నవారు భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరి గడిచిన కాలంలో మణిపూర్ బిడ్డలు ఎంతో బాధపడ్డారు. అలాగే భూమి నలుదిక్కుల హేరోదులు చాలామంది తయారయ్యారు నాయన. ఈ హేరోదుల పేచ మరచండి. క్రిస్మస్ అన్ని జాతులు, ప్రాంతాలు, ఎందుకంటే మీరు మానవుల రక్షణ కొరకు, పాప విమోచన కొరకు వచ్చారు. నీ ప్రణాళిక గొప్పది నాయన. కాబట్టి ఈ నెల రోజుల పాటు బిడ్డలు తెల్లవారు లేచి సేవ చేయడానికి, కాపర్లకి, పనివారికి, అలాగే నాయన దేవాలయానికి వచ్చేవారికి నూతన ఆరోగ్యం, నూతన క్షేమం దాచి దైవ గ్రంథం చదివిన జార్జి గారిని దీవించండి. సుహాసిని గారిని, వారి బిడ్డలను దీవించండి. అలాగే తండ్రి, సువార్త పాఠం చదివిన కృపమ్మ గారికి మంచి ఆరోగ్యం, వారి తోబుట్టులను దీవించండి. రేపటి దినం వారికి చెప్పడానికి సుహాసిని గారికి నూతన శక్తినివ్వండి. అలాగే చాలామంది బిడ్డలు సిద్ధపడుతున్నారు నాయన. వారి ద్వారా అమూల్యమైన ఈ క్రీస్తు జననాన్ని గురించిన మర్మాలు, మానవుల రక్షణ కొరకు, పాప విమోచన కొరకు, నిత్య జీవం కొరకైన విషయాలు బోధించడానికి, ఆసక్తిగా పాల్గొనడానికి, కలిసి ప్రార్థించడానికి కృప దయచేయండి. క్రీస్తు కుటుంబంలోని ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని దీవించండి. ప్రతి గృహంతో మీరుండండి, ప్రతి వ్యక్తితో మీరుండండి. వారు ఏ శారీరక శ్రమలో ఉన్నా, ఆరోగ్య విషయాల్లో బాధపడుతున్నా, ఆధ్యాత్మిక విషయాల్లో బాధపడుతున్నా మీరు సహాయం చేయండి. వారి గృహంలోకి వచ్చినప్పుడు రాకపోకల్లో తోడండి. వారి ప్రమాదాల్లో, ఆపదల్లో పడుతున్నప్పుడు తండ్రిగా మీరు ప్రక్క నుండి సహాయం దయచేయండి. వారి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, వారి ఆత్మీయ విషయాల్లో మీరు సహాయం దయచేయండి. మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథరన్ సంఘ కాపరాలు, కుటుంబాల కొరకు, పెద్దల కొరకు, సండే స్కూల్, స్త్రీల సమాజ, యవనస్తుల కొరకు, సంఘ కుటుంబాలన్నిటి కొరకు, దేశ విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు, ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయన దీవించండి నాయన. ఈ క్రిస్మస్ యొక్క ఆనందం, సంతోషం ప్రతి హృదయానికి దయచేయండి. ఆయన మీరు మధ్యవర్తిగా వచ్చారు, మా పాపాలు తీసివేయచ్చు. అలాగే నాయన, మీరు మా కొరకు ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చారు. మీరు ఎల్లప్పుడూ నమ్మదగిన దేవుడుగా, నెమ్మదగించే దేవుడుగా ఉన్నాం.
ఈ తలలో వచ్చిన బిడ్డల ప్రార్థనలన్నీ సఫలం చేయమని, మా పడకల మీదకు వెళుతుంటే నీ దూతల కాపుదలనిమ్మని, సూర్యోదయం కంటే ముందు లేచి నీ సేవ చేసుకునే కృపనిమ్మని ప్రభు అయిన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుగా, భూమి మీద నెరవేరుగా. మార్గహారం మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం శోధనలోనికి తేక దుష్టుని తప్పించు. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. సంతోషించుడి అందరూ నాతో. అందరూ కొంచెం వీడియో ఆన్ చేసి పాట పాడగలరా? ఒక చరణం అన్నా పాడండి, సంతోషించే కీర్తన. వీలుంటే వీడియో ఆన్ చేసి ఆ కీర్తన పాడండి. 10 స్వరాలు వచ్చినా పర్వాలేదు. సంతోషించుడి అందరూ నాతో, సంతోషించండి, ఒక వింతగు కీర్తన పాడవచ్చితిని, సంతోషించండి, నాతో సంతోషించండి. మీరు మిగతా వీడియోలు కూడా ఆన్ చేయండి. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకమున చూపింపగవలెను, చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము, వేగమే చూపుదమా పదము. సంతోషించుడి అందరూ నాతో, సంతోషించండి, ఒక వింతగు కీర్తన పాడవచ్చితిని, సంతోషించండి, నాతో సంతోషించండి. లామ్ లత గారు, నెల్లూరు వినయశ్రీ గారు ఓపెన్ చేయలేదు. ఒకవేళ వినయశ్రీ గారు, విజయశ్రీ గారు దూర ప్రయాణాలు ఉన్నారేం బహుశా. వారికి కూడా అందరూ ఒకసారి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. జార్జ్ గారు మీరు ఓపెన్ అవ్వాలా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. లత గారు ఏందండి ఎందుకు పెద్ద పనులు చేసినట్టు ఊర కూర్చొని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మళ్ళీ మనమంతా ఆనందంగా, సంతోషంగా, క్షేమంగా పండుగ చేసుకొని ఆయన కృపలో వర్ధిల్లాలని కోరుకుందాం. మరోసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. వీలుంటే రేపు 25 కాబట్టి సుహాసిని గారి ప్రసంగం అయిన తర్వాత క్యాండిల్ అది చేసుకుందామా? అందరూ జార్జ్ గారు అప్పుడే కలర్ వేసినట్టున్నాడు. అందరికీ వందనాలు. విజయశ్రీ గారు ఓపెన్ కాకపోయినా మీకు మీతో ఉన్న వారందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు.